శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 55వ అధ్యాయం. సూర్యరథ నిర్ణయం. సూతుడు మహామునులతో ఇట్లు పలికెను. నేను అనగా సూతుడను, చంద్రుడు ఇంకా ఇతర గ్రహాల గురించి అట్లే సూర్యరథ వర్ణనం సంక్షేపంగా తెలిపాను. దానితో పాటే జలమును మాత్రమే గ్రహించే సూర్యుడు ఎట్లు చలించగలుగునో ఆ విషయం కూడా తెలియజేస్తాను. బ్రహ్మ సూర్యుని రథాన్ని విశేష ప్రయోజనం కొరకు సృజించెను. సువ్రతులారా, అది సంవత్సర అవయవాలు లేక అంగముల చేత నిర్మించబడింది. సూర్యుని స్వర్ణరథం సర్వదేవతలకు ఆవాసం. దానికి ఒకటే చక్రం, అట్లే 3 నాభులు, 5 అరలు ఉండును. దీని పొడవు వెడల్పులు 9,000 యోజనాలు. దానికి రెట్టింపు రథమునకు వెంట ఉండు కర్రలు, స్తంభములకు మధ్యన దాన్ని కలుపు దండములుండును. రథచక్రమున్న స్థలానికి పక్కగా గుర్రములకు స్థానములుండును. ఆ గుర్రములు దానికి కలిపి ఉండకపోయినను కలిపి ఉన్నట్లుగా కనిపించును. రథానికి 7 గుర్రములు కలవు. అవి వేదము యొక్క ఛందములచే ఏర్పడినట్టువి. గుర్రం చక్రం యొక్క పక్క భాగానికి కట్టబడి ఉండి ధ్రువమందు అక్షమునకు కూర్చబడి ఉండును. రథము చక్రము గుర్రములతో తిరుగుచుండును. అంతేకాక ధ్రువం యొక్క అక్షం వెంట తిరుగుచుండును. ఒకే చక్రంతో పాటు అక్షం భ్రమించును. అది ధ్రువునిచే ప్రేరేపించబడినట్టుది. మహామేధోవంతమగు వాయు కిరణముల ద్వారా గ్రహములకు ప్రేరణ కల్పించును. రథమందు 2 కాంతులు కలవు. అవి కలపబడిన అక్షం యొక్క 2 భాగాలు రథం యొక్క కుడివైపున ఉండును. కిరణముల ద్వారా చక్రానికి బయట గుర్రములు రథం లాగుతున్నప్పుడు కాడి ధ్రువము 2 తిరుగుచూ ధ్రువునికి వెంట అనుసరించుచుండును. ఈ రథం యొక్క కాడి అక్షముల చివర నలుదిశలయందు అట్లే వాయు తరంగముల చేత యంత్రంచే బంధించబడిన తాడు తిరుగుచుండును. ఉత్తరాయణ కాలమందు సూర్యమండలాన తిరుగుచూ సూర్యకిరణముల ప్రభావం సడలిపోవును. దక్షిణాయన కాలమందు సూర్యుడు భ్రమిస్తుండగా కిరణములు లోపల వైపు లాగివేయబడుచున్నవి. ఈ 2 విధానముల యందు కిరణములు ధ్రువుని చేత ప్రేరేపితములై అప్పుడు లోపలి భాగాన స్థిరంగా నిలిచి ఉన్న సూర్యమండలమందు 4 వైపులా భ్రమించును. 2 అయనముల యందు 1800, 1880 డిగ్రీల భేదముండును. ధ్రువుడు కిరణాలను వదిలివేసిన తర్వాత సూర్యుడు తన మార్గమందు వేగంగా చలిస్తూ మండలం చుట్టుకుని వచ్చును. దేవతలు మునిగణములు నిరంతరం సూర్యభగవానుని అర్చించుచుందురు. ఎందుకంటే ఆయన స్వయంభువుడు, దివారాత్రములకు అధిపతి. ఆ రథం దేవతలు, ఆదిత్యులు, మునులు, గంధర్వులు, అప్సరసులు, సర్పములు, రాక్షసులచే అధిష్ఠించబడి ఉండును. వారందరూ సూర్యుని యందు క్రమంగా 2 నెలలు వసిస్తూ స్వయంగా తాను తేజోవంతుడు, శుభకరుడు, దివ్యుడు అయిన ఆయనను పుష్టిచే వికసితుని చేయును. మునిగణముల ప్రార్థనా మంత్రముల చేత సూర్యుని స్తుతింతురు. గంధర్వులు, అప్సరసులు ఆయన తమ సంగీత నృత్యాల చేత అర్చిస్తారు. గ్రామదేవతలు, యక్షభూతగణాలు కిరణాలు సంగ్రహిస్తుండగా, సర్పగణాలు సూర్యుని వహిస్తుండగా, యాతుధానులు రాక్షసగణములు సూర్యుని వెనుక నడుస్తారు. సూర్యుని ఉదయాస్తమయాలైన పిదప ఆయనను వాలకిల్యులు 4 వైపుల నుంచి చుట్టుముట్టి తీసుకుని పోతారు. ఈ విధి యందు వారు సూర్యుని యందు క్రమంగా 2 మాసములు వసిస్తారు. మహర్షులారా, మనుషుల సంవత్సరమందు 12 మాసములుండును. మధు చైత్రమాసం, మాధవ వైశాఖం, శుక్ర జ్యేష్టం, శుచి ఆషాఢం, నభ శ్రావణం, నభస్య భాద్రపదం, ఇష ఆశ్వయుజం, ఓజ కార్తీక మాసం, సహ మార్గశీర్షం, సహస్య పుష్యం, తపస్య మాఘం, తప ఫాల్గుణం అనేవి 12 మాసాలు. వసంత, గ్రీష్మ, వర్ష, శరద్, హిమ, శిశిరాలను 6 ఋతువులు సంవత్సరమందుండును. ఇక ముందు చెప్పబోవున్నట్లుగా దేవతలు సూర్యుని వెంట నివసిస్తారు. 12 దేవతాగణములు తమ తేజం చేత సూర్యుని పోషిస్తారు. వారి పేర్లు ధాత, ఆర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వత, పూష, పర్జన్య, అంశుమంత, భగ, త్వష్ట, విష్ణు అనునవి. తమ ప్రార్థనా మంత్రాల చేత సూర్యుని స్తుతించే 12 మునిగణములు వీరు: పులస్య, పులహ, అత్రి, వశిష్ఠ, అంగేర, భృగు, భరద్వాజ, గౌతమ, కశ్యప, క్రతు, జమదగ్ని, కౌశిక లేక విశ్వామిత్రులన్నవారు. సూర్యుని ధరించినటువంటి 7 సర్పగణములు. వారు వాసుకి, కంకణీకర, తక్షక, నాగ, ఏలపత్ర, శంఖపాల, ఐరావత, ధనంజయ,
ఐరావత, ధనంజయ, మహాపద్మ, కర్కోటక, కంబల, అశ్వతరులను వారు తమ ఉత్తమ సంగీత విద్య చేత జలం తీసుకొని పోయి సూర్యుని పూజించి ఉత్తములకు గంధర్వులు 12 మంది. వారు తుంబుర, నారద, హాహా, హూహు, విశ్వావసు, ఉగ్రసేన, సురుచి, పరావసు, చిత్రసేన, ఓర్ధ్యాయు, ధృతరాష్ట్ర, సూర్యవర్చులు అనువారు తమ మనోమోహక తాండవ నృత్యం చేత సూర్యుని పూజించువారగు అప్సరసలు 12 మంది. వారి పేర్లు కృతస్థల, శుభమగు దివ్య స్త్రీయగు పుంజికస్థల, సుందరమగు పెదవులు గల మేనక, సహజన్య, మధుర, మందస్మితయగు ప్రమలోచ, అనుమ్లోచ, ధృతాచి, విశ్వాచి, ఊర్వశి. ఈమెయే పూర్వచిత్తి అను నామంచే ప్రసిద్ధురాలు. భద్రమహిళ, తిలోత్తమ, పద్మముఖియగు రంభ, తమ కిరణాలు ధరించు గ్రామణులు అగువారు 12 మంది. వారు రథకృత, రథోజ, రథచిత్ర, సుబాహు, స్థస్వన, వరుణ, సుశేషణ, సేనజిత్త, తార్క్ష్య, అరిష్టనేమి, క్షతజిత, సత్యజిత. తమ అస్త్రాలతో సూర్యుని వెంట పోవు యాతుధానుడు 7 సంఖ్యాకులు. వారు రక్షోహేతి, ప్రహేతి, పౌరుషేయ, బుధ, సర్ప, వ్యాధ్ర, ఆప, వాత, విద్యుత్, దివాకర, బ్రహ్మోపేత, యజోపేతులను వారు 12 మంది అగు యాతుధానులు 7 దండములుగా ప్రత్యేకంగా తమ పదముల యందు వ్యవహరిస్తారు. ఈ 7 దశల యందు ప్రత్యేకంగా 2 రూపాల్లో 2 నెలల పాటు సూర్యునిపై నిలిచి ఉండను. వారి విస్తృత వర్ణనం ఇవ్వబడింది. చైత్ర వైశాఖ మాసములు. 12 దేవతలు ధాత ఆర్యములు, 12 ఋషులు పులస్య పులహులు, 12 సర్పములు వాసుకి, కంకణి, కర్లు, 12 గంధర్వులు తుంబుర, నారదులు, 12 అప్సరసులు కృతస్థల, పుంజికస్థలు, 12 గ్రామణులు స్థకృత, స్థౌజ్ఞ, 12 యాతధానులు రక్షోహేతి, ప్రహేతి. జ్యేష్ఠ ఆషాఢ మాసములు. దేవతలు మిత్రవర్ణులు, ఋషులు అత్రి, వశిష్ఠులు, సర్పములు తక్షక, నాగులు, గంధర్వులు హాహాహూహులు, అప్సరసులు మేనక, సహజన్య, గ్రామణులు సుబాహు, రథచిత్రలు, యాతుధానులు పౌరుషేయ, బుధులు. శ్రావణ భాద్రపద మాసములు. దేవతలు ఇంద్ర వివస్వానులు, ఋషులు అంగీర భృగులు, గంధర్వులు ఇలాపత్ర, శంఖపాలురు, గంధర్వులు విశ్వాస, ఉగ్రసేనులు, అప్సరసులు ప్రమలోచ, అనుమ్లోచ. ఈ దేవగణాలు సూర్యుని యందు 2 మాసముల పర్యంతం నిలిచి ఉండను. ఇవి గణములలో కలవు. తమ తమ స్థానముల యందు ఉండుటను కోరుకొనుచుండును. ఈ గుణములన్నీ తమ తమ తేజములతో సూర్యుని తేజమును పెంపొందినట్లు చేయును. మునిగణములు తమ క్లిష్టములగు స్థుతులతో సూర్యదేవుని స్తుతిస్తారు. గంధర్వ అప్సరసులు తమ గాన నృత్యాలతో సూర్యుని ఉపాసిస్తారు. గ్రామణి దేవతలు, యక్షులు, భూతగణములు సూర్యరథ అశ్వములు కళ్ళములను వహించి ఉందరు. సర్పగణములు సూర్యుని మోయిచుండును. యాతుధానులు సూర్యరథం వెనుక కదలుచుందరు. వాలకిల్య గణములు సూర్యుని చుట్టుకొని ఉండి ఉదయం నుండి అస్తమయం వరకు, ఉదయాచలం నుండి అస్తాచలం వరకు తీసుకొని వెళుతారు. ఈ దేవతల యొక్క తేజం, తపం, యోగం, మంత్రం, బలముల చేత సమృద్ధుడై సూర్యుడు ప్రకాశించును. వీరందరూ ప్రత్యేకంగా 2 మాసముల కొరకు తమ గణముల యందు సూర్యుని యందు స్థితులై ఉందరు. ఋషిగణములు, దేవతాగణములు, గంధర్వ, సర్ప, అప్సరసా గణములు, గ్రామణ, యక్ష, యాతుధానులు తమ ముఖ్య రూపముల చేత జనిస్తారు. జలమును వర్షిస్తారు, మెరిసిపోతారు, వహింతురు, సృజింతురు. అంతేగాక ప్రాణుల యొక్క అశుభ కర్మలు తొలగినట్లు చేస్తారు. ఆ గుణములన్నీ ఈ రూపం చెప్పబడినవి. వారి దుష్టులకు శుభం కలిగించిన వారిని నష్టపరుస్తూ అప్పుడప్పుడు సజ్జనులకు కలుగు అశుభాలను కూడా దూరం గావిస్తారు. వారు వాయువేగంతో చలించి దివ్య విమానములందు అధివసించి ఉంటారు. ఈ విమానాలు వారు ఎచ్చటికి కావాలన్నా అక్కడికి తీసుకొని పోగలవు. ఈ గణములు దినమంతా సూర్యునితోనే భ్రమిస్తారు. వారు మెరయుదురు, ప్రకాశింతురు, ప్రసన్నులగుదురు. మహామునులారా, వారు సర్వప్రాణులను అంతేగాక ఆకాశచరులను వినాశనం నుంచి రక్షిస్తారు. మన్వంతరములందు స్వయంగా తమ స్థానములందే నిలిచి ఉండాలని అభిలషిస్తారు. ఈ 7 సమూహాలు 14 సమూహాలుగా 14 మన్వంతరములందు సూర్యుని యందు నివాసముంటారు. బుద్ధిమంతులకు దేవతల క్రియాకలాపాలు కొన్నింటిని సంక్షిప్తంగాను, కొన్నింటిని విపులంగాను, నేను విన్నది విన్నట్టుగా, జరిగింది జరిగినట్టుగా తెలియజేశాను. 12 దేవతల యొక్క ఈ సప్తగణ సమూహమును తమ తమ పదవుల యందు ఉండగోరుకొందును. అట్లే తాము అదే రూపం చేత తెలియజేయుదురు. వారందరూ పైన చెప్పబడ్డ క్రమంలో 2 మాసములు సూర్యుని యందే వసిస్తారు. ఈ విధంగా దివమును ప్రకాశింపచేయి సూర్యుడు తన ఏకచక్ర రథంపై 7 దివ్య అశ్వముల చేత లాగబడుచున్న రథమందు కూర్చుని వేగంగా చలించును.
ఆయన రాత్రింబగళ్ళు ఏకచక్ర రథంపై స్థితుడై సప్తద్వీపములు సాగరములకు పైన ఆకాశమందు 7 సమూహములో గలవారి సహాయం చేత పరిభ్రమించుచుండును. సూర్య రథ నియమం అను 55వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.